వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. లెస్ టైంలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, 200+ కంపల్సరీగా స్కోర్ చేయాలి అనే ఉద్దేశంతో మీకు ఆల్రెడీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించి కాన్సెప్ట్ వైజ్గా క్వశ్చన్స్ ఏంటి, ఏ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్, ఏ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అనేది వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో సెషన్లో ఫిజిక్స్ సంబంధించి కంప్లీట్గా టాపిక్స్ మనకు ఓవరాల్గా 63 టాపిక్స్ ఉన్నాయి. ఫిజిక్స్లో చూసుకుంటే మనకు ప్రతి చాప్టర్కి వెయిటేజ్ ఎలా అయితే ఉంటుందో ప్రతి చాప్టర్లో ఇండివిజువల్ టాపిక్ వైజ్గా కూడా ఏది ఇంపార్టెంట్ అనేది కూడా చాలా అవసరం. సో అలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 24లో 23లో ఎన్ని వచ్చాయనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ద్వారా మీరు ఇప్పుడున్న తక్కువ టైంలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలనేది క్లారిటీగా అర్థమైపోతుంది. దాని ద్వారా మీకు మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్స్ లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా ఇది ఎంత యూజ్ అవుతుంది అనేది ఆల్రెడీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోలో చెప్పాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి స్టూడెంట్స్ అయితే. సో ఇప్పుడు డైరెక్ట్గా ఫిజిక్స్ సంబంధించి ఫస్ట్ వన్ ఎలక్ట్రోస్టాటిక్స్ చాప్టర్లో 4 టాపిక్స్ ఉన్నాయి. ఈ 4 టాపిక్స్లో చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ 10 క్వశ్చన్స్ కాన్స్టెంట్గా రావడం జరిగింది. మనకు ఓవరాల్గా 20 క్వశ్చన్స్ రావాలి. దీనికి 20 క్వశ్చన్స్ ఎందుకని డౌట్ రావచ్చు, మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. సెషన్ 1లో మనకు 10 షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది. సెషన్ 2లో 10 షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది. అంటే మనకు ఓవరాల్గా 20 పేపర్స్ ఉంటాయి. 20 పేపర్స్లో ప్రతి టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ మీరు పిక్ చేసుకుంటే మీకు ఈ తక్కువ టైంలో వీటిని కవర్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ 10 మార్క్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గాస్ లా 9(4). కరెంట్ ఎలక్ట్రిసిటీ వెరీ ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో కూడా కాంబినేషన్ ఆఫ్ రెసిస్టివిటీ 12 and 21 ఆల్టర్నేటివ్గా దీనికి సంబంధించి మార్క్స్ షఫల్ అవుతుంటాయి. మీకు 15+ మార్క్స్ కన్ఫర్మ్గా ఈ 2025 పేపర్లో అయితే ఉంటుంది. ఎలక్ట్రిక్ పవర్, హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ 9(5). ఇంత డీటెయిల్డ్గా మీకు టాపిక్ వైజ్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయని చెప్పడానికి రీజన్, ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ రివిజన్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకొని అందరు స్టూడెంట్స్ ఉన్న టైంను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మనకు 1 అవర్ మీరు చదివితే 1 అవర్ని ప్రొడక్టివిటీగా చదివితే దాంట్లో అక్యురేట్గా మార్క్స్ కన్ఫర్మ్గా వచ్చేలాగా ఉండాలి, టైం వేస్ట్ అవ్వకుండా. సో అలా ఇటువంటి టాపిక్స్ మీరు పిక్ చేసుకుంటే కన్ఫర్మ్గా మీకు మార్క్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్స్ 15, 11. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఇందులో 2 టాపిక్స్ మ్యాటర్ వేవ్స్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ 17, 14 వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అటామిక్ ఫిజిక్స్ ఎంతమంది కంప్లీట్ చేశారో ఒక్కసారి కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఓవరాల్గా ఇందులో మినిమం 18 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్గా ఉంటాయి. 20కి 18 క్వశ్చన్స్ ఈ 2 టాపిక్స్ నుంచి. నెక్స్ట్ లా ఆఫ్ మోషన్లో 3 టాపిక్స్ ఉన్నాయి, కానీ 3 టాపిక్స్ నుంచి మీకు యావరేజ్గానే క్వశ్చన్స్ వస్తాయి. న్యూటన్ లా ఆఫ్ మోషన్ 5(9), ఈక్విలిబ్రియం ఫోర్సెస్ 9(5), ఫ్రిక్షనల్ ఫోర్సెస్ 9(6) వచ్చింది. సో ఇయర్ ఆల్టర్నేటివ్గా మనకు మళ్ళీ 6 or 5 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది గ్రావిటేషన్. ఇందులో కూడా గ్రావిటేషనల్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ 6, 11 టాపిక్స్ తక్కువ ఉంటాయి. యాసిలేషన్ డ్యూ టు గ్రావిటీ, లా ఆఫ్ గ్రావిటేషన్ 8, 18 వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ 3 టాపిక్స్. ఈ 3 టాపిక్స్ నుంచి కూడా మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ యావరేజ్గా చూసుకుంటే ఎక్కువగానే ఉన్నాయి. నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు, ఎవరు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఇన్ ఫిజిక్స్ ఓన్లీ 1 టాపిక్ ఎర్రర్ అనాలిసిస్ 10 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్. యూనిట్ అండ్ డైమెన్షన్ అనాలిసిస్ 16, 15 వెరీ ఇంపార్టెంట్. మోషన్ ఇన్ 1 డైమెన్షన్, ఇందులో 3 టాపిక్స్. ఇందులో
మోషన్ అండర్ గ్రావిటీ మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు, అంత హై వెయిటేజ్ అయితే కాదు. నెక్స్ట్ ఈ టూ టాపిక్స్ అయితే కంపల్సరీ నేర్చుకోండి. థర్మోడైనమిక్స్లో మీకు థర్మోడైనమిక్స్ ప్రాసెస్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కంటే ఆల్టర్నేటివ్ కరెంట్లో కంపల్సరీగా సర్క్యూట్ పైన క్వశ్చన్స్, డయాగ్రామ్ క్వశ్చన్స్ మీకు మ్యాక్సిమం వస్తాయి. డయాగ్రామ్స్ మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్స్కే మార్క్స్ ఎక్కువ వస్తాయి. రే ఆప్టిక్స్ చాలా పెద్ద చాప్టర్, ఇందులో టాపిక్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి, కానీ క్వశ్చన్స్ మాత్రం లెన్స్ ఫార్ములా, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఫ్రమ్ కర్వ్డ్ సర్ఫేస్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి క్లారిటీగా నోట్ చేసుకోండి. 11, 10. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఫ్రమ్ ఏ ప్లేన్ సర్ఫేస్ 10. మీరు క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ నెగ్లెక్ట్ చేయొచ్చు. 1, 0 అసలు పట్టించుకోని అవసరం లేదు. ప్రిజమ్ అండ్ డిస్ప్లేషన్ ఆఫ్ లైట్ 4, 2 రేర్గా వచ్చే క్వశ్చన్స్ ఇవి. 20లో ఓన్లీ 2 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ అంటే. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్ 10, 11 ఈ టాపిక్స్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో పోలరైజేషన్ ఆఫ్ లైట్ తక్కువ క్వశ్చన్సే, రిపీటెడ్గా అయితే క్వశ్చన్స్ అయితే రావట్లేదు అందులో నుంచి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ 3 టాపిక్స్ ఉన్నాయి. 3 టాపిక్స్లో కూడా సర్ఫేస్ టెన్షన్ వెరీ ఇంపార్టెంట్. 5, 5 ఇక్కడ 10, 8 నోట్ చేసుకున్నారా? ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి సెమీ కండక్టర్స్ 2 టాపిక్స్ ఉన్నాయి. డయోడ్స్, లాజికల్ గేట్స్. లాజికల్ గేట్స్ మీకు డయాగ్రామ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కన్ఫామ్గా మార్క్స్ వస్తాయి. 10, 10 అంటే 20కి 10 క్వశ్చన్స్ అంటే ఎవరికి ఒకరి 2 షిఫ్ట్లలో ఒక క్వశ్చన్ కన్ఫామ్గా ఉంటుంది. వర్క్ పవర్ ఎనర్జీ, కన్వర్జేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఈ టాపిక్ పైనే క్వశ్చన్స్ వస్తాయి. మిగిలిన టాపిక్స్ మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. రొటేషనల్ మోషన్స్ 3 టాపిక్స్ ఉన్నాయి. ఇందులో యావరేజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మరీ ఎక్కువ క్వశ్చన్స్ అయితే లేవు. కెనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 2 టాపిక్స్లో స్పీడ్ ఆఫ్ గ్యాస్ 4, 10 ఉంది. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ స్పెసిఫిక్ హీట్ 8, 3. వేవ్స్ అండ్ సౌండ్స్ కూడా మీకు 2, 5, 3, 2 చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏవైతే మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మినిమం 8 కంటే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారో దాన్ని నోట్ చేసుకుంటే మీకు ఇప్పుడు రివిజన్కి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. కెపాసిటెన్సీ 2 టాపిక్స్ ఉన్నాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ 16, 17 కన్ఫామ్గా ఒక క్వశ్చన్ మీకు వచ్చినట్టే. 4 మార్క్స్ మీకు వచ్చినట్టే. న్యూక్లియర్ ఫిజిక్స్లో న్యూక్లియర్ ఎనర్జీ 8, 6. మోషన్ ఇన్ 2 డైమెన్షన్, ప్రొజెక్షనల్ మోషన్ 9, 14 క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ ఇది సెంటర్ ఆఫ్ మాస్, మూమెంటమ్ అండ్ కొలిజన్. మీరు మూమెంటమ్ లేదా కొలిజన్ ఏదో ఒకటి నేర్చుకుంటే మార్క్స్ రావు, 2 నేర్చుకుంటేనే మీకు యావరేజ్గా అంటే మనకు ఎంత పర్సెంట్ ఛాన్స్ ఉంది? 25% మాత్రమే ఛాన్స్ ఉంది క్వశ్చన్ రావడానికి ఇందులో నుంచి. 4, 5, 1, 6 అంటే ఒకసారి చూసుకోండి. సో దీన్ని లాస్ట్లో కూడా పెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్ వన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, యంగ్స్ మోడల్స్ అండ్ బ్రేకింగ్ స్ట్రెస్ 12, 12 కంపల్సరీ నేర్చుకోండి, వదిలేయద్దు. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్ 2 టాపిక్స్. ఆసిలేషన్స్ 3 టాపిక్స్ ఉన్నాయి. ఈ 3 టాపిక్స్లో కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్ బేసిక్స్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. హార్మోనిక్ మోషన్ 8, 1 2024లో చాలా తక్కువ వెయిటేజ్లో ఇచ్చారు. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ SHM టైం పీరియడ్ ఫ్రీక్వెన్సీ 5, 8 క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇందులో ఈక్వల్ వెయిటేజే ఉంటుంది ఈ 2 టాపిక్స్ కూడా, కాబట్టి 2 టాపిక్స్ కంపల్సరీగా కంప్లీట్ చేయండి. ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్లో 12, 4 టాపిక్ నుంచి ఓవరాల్గా ఈ 63 టాపిక్స్ నుంచే మీకు ఏవైతే ఇప్పుడు హై వెయిటేజ్ టాపిక్స్ అని చెప్పడం జరిగిందో మరొకసారి నోట్ చేసుకోండి. వీటిని ఫస్ట్ కంప్లీట్ చేయండి. మీకు తక్కువ టైంలో మార్క్స్ ఎక్కువ రావాలి అంటే కనుక వీటిని ఫస్ట్ రివిజన్ చేసేయండి. వీటిని చేస్తే కనుక మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, ఆటోమేటిక్గా మార్క్స్ పెరుగుతాయి. ఎవరు మిస్ చేయొద్దు. నెక్స్ట్ వీడియోలో మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ పిన్ పాయింట్ లెవెల్లో ఏ కాన్సెప్ట్ బేస్కొని క్వశ్చన్స్ ఉన్నాయనేది కూడా చెప్తాను. వీడియో మినిమం 500 లైక్స్ అయినా ఉండాలి. దీనికి ఇంత సెగ్రిగేట్ చేసి చెప్తున్నది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందనే, దీనికి తగ్గట్టుగానే మీ కోఆపరేషన్ ఉంటే మీకు వీడియోస్ కూడా
వెంటనే రేపు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.